రవీంద్ర భారతి నుంచి బిర్లా మందిర్ వ్యూ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. ఇది హైదరాబాద్లోని బిర్లా మందిర్. సో ఇది రవీంద్ర భారతి ఎగ్జిట్ పాయింట్. ఇది ఎగ్జిట్ పాయింట్ నుంచి భలే కనబడుతుంది. ఇక్కడ గోడలపై చెక్కడాలు చూడండి, ఇక్కడ ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇక్కడ బయట పెట్టిన ఇంకో వాటితో పెట్టినటువంటి కొన్ని అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. ఐరన్ రాడ్స్తో పెట్టినట్టు ఇక్కడ కూడా ఉంటాయి, బాగుంటాయి. ఇక్కడ కూడా రెండు పక్కల పెట్టారు, 2 sides. చూడండి కట్టడాలు ఎంత బాగున్నాయి రవీంద్ర భారతిలో. రోడ్లపై కూడా చూడు, మొత్తం నిత్య కూచిపూడి, భరతనాట్యం, భంగిమలు ఉన్నాయి. ఇక్కడ భలే ఉన్నాయి రవీంద్ర భారతి. సో రవీంద్ర భారతి నుంచి చూస్తే ఇక్కడ వేరే బిల్డింగ్ ఉంది చూడండి, ఎంత బాగా అనిపిస్తుంది. కార్ పార్కింగ్ ఏరియా కూడా సఫిషియెంట్గా ఉంది ఇక్కడ. ఇది ఎంట్రన్స్. సో ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. సో వంశీ 5 దశాబ్దాల చలనచిత్ర జీవిత స్వర్ణోత్సవం అంట. ఇప్పుడు 4th మార్చ్ ఉంది 2025, సాయంత్రం 5 గంటలకు ఉందంట రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్. సో రాజేంద్ర ప్రసాద్ చాలామంది వస్తున్నారు, రేవంగి నరసింహారావు. సో ఇది లోపలికి వెళ్తుంటే రవీంద్ర భారతి. ఇక్కడ పుస్తక విక్రయ కేంద్రం కూడా ఉంది. సో ఇక్కడ చిన్న చిన్న అడ్మినిస్ట్రేషన్ ఆఫీసెస్ ఉన్నాయి. సాహిత్య అకాడమీ, తెలంగాణ సాహిత్య అకాడమీ. సో ఇక్కడ చూస్తే ఇలా ఉంది బిల్డింగ్. సో ఇక్కడ వెనక నుంచి కూడా మనం ఇట్లా వెళ్ళొచ్చు, రవీంద్ర భారతి ఎంట్రన్స్ ముందటి నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కూడా మేకప్ వేసుకునే వాళ్ళు, మేకప్ మ్యాన్స్ కానీ, విఐపీస్ కానీ ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్తారు. బేసిక్గా ఇట్లా కూడా మనం వెళ్ళొచ్చు రవీంద్ర భారతిలో. నటరాజ స్వామి భంగిమ పైన సాగర సంగమం ఫస్ట్ మూవీలో ఎంట్రన్స్ పాయింట్, రవీంద్ర భారతిలో ఎంటర్ అయ్యే పాయింట్ ఇక్కడే ఉంటుంది. బేసిక్గా ఎంట్రన్స్లో ఏమి బాగుంది. కూచిపూడి కళాకారులు పిల్లలు. ఇది ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం మనం. ఇక్కడ ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోటోనే ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ చీకట్లో కనిపిద్దాం మనం. కానీ ఇది ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళండి. ప్రస్తుతానికి ఫస్ట్ ఫ్లోర్ అయితే మనకి లేదు. సో మూసేశారు ఫస్ట్ ఫ్లోర్ని, బాల్కనీ. సో ఇదంతా ఇక్కడ లోపల. ఇక్కడ మిషనరీ బాగుంది. ఇక్కడ ఓల్డ్ మిషనరీ చలనచిత్రం పెట్టారు. ఎంట్రన్స్. సో ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు. క్లోజ్ చేశారు ఇది. बम बोले प्रोग्राम అయితే ఇక్కడ కూచిపూడి ప్రోగ్రామ్. బేసిక్గా చాలా మంది ఉంటారు, కానీ ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకో బేసిక్గా హాల్ మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు చాలా రవీంద్ర భారతి కూచిపూడి ప్రోగ్రామ్స్ కానీ, భరతనాట్యం ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు హాల్ మొత్తం ఫుల్ అయిపోతుంది. కానీ ఈరోజు ఎందుకో ఫుల్ అవ్వలేదు. ఇది కూడా బాగుంటుంది యాక్చువల్లీ. ఇది స్టేజ్ వెనకాల బేసిక్గా.
రూమ్ ఇదంతా. ఇది స్టేజ్ వెనకాల మొత్తం బాగుంటుంది ఇక్కడ స్టేజ్ వెనకాల. ఇది మేకప్ రూమ్స్.